మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులు కొలువులు తీరారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే మంత్రులకి శాఖలు కేటాయించారు. మరి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన శాఖ హోంశాఖ. ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వబోతున్నారని చెప్పి చర్చ జరుగుతున్న తరుణంలో మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగానే చెప్పింది, హోంశాఖ మంత్రిగా పాయకరాపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారికి ఇస్తున్నారని చెప్పి ముందుగానే మేము చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజున వంగలపూడి అనిత గారిని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శాఖ కేటాయించారు. మరి వంగలపూడి అనిత ఒక 2014 ముందు ఒక టీచర్గా పనిచేశారు గవర్నమెంట్ స్కూల్లో. ఆ తర్వాత 2014 ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు పిలిచి టికెట్ ఇచ్చారు పాయకరాపేటలో. మరి అక్కడ విజయం సాధించారు. మళ్ళీ 2019లో మళ్ళీ పాయకరాపేటని తీసుకొచ్చి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించారు. కానీ అక్కడ అదే తానేటి అక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా గెలిచిందో తానేటి వనిత గారు, మరి ఆవిడ మీద మరి వంగలపూడి అనిత గారు 2019లో ఓడిపోయింది. మరి కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ తానేటి వనిత గారు 2019లో వైఎస్ఆర్సీపీలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించింది. 2 శాఖలు, అంతకుముందు ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆ తర్వాత హోంశాఖ మంత్రిగా. ఇప్పుడు మరి పాయకరాపేట నుంచి గెలిచిన వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరి ఇవన్నీ కూడా ముందుగానే అసెస్ చేసాం. తెలుగుదేశం పార్టీలో కానీ ఇతర పార్టీలో కానీ అభ్యర్థులు ఎవరు పోటీ చేయబోతారని చెప్పి ఎప్పటికప్పుడే మాకున్న అనుభవాన్ని రంగరించి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ద్వారా అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలు ప్రకటించకముందే మా అసెస్మెంట్ ప్రకారం ప్రకటించాం. దాదాపుగా అవే ఖరారయ్యి చాలా చోట్ల. అలాగే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా కూడా గత 4 రోజుల క్రితమే వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ కాబోతున్నారు. పక్కగా ఒక ఎస్సీ సామాజిక వర్గం, అంటే ఇవాళ రాజకీయ పార్టీలు ఈ సామాజిక వర్గాల పట్ల గతంలో 2014లో చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు ఆయనే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఒక్కో పార్టీ ఒక రకంగా. గతంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ బీసీ మైనార్టీలు అని చెప్పి, ఈ ఎస్టీలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఫాలో అయింది. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఈ వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం. మరి రాష్ట్ర మంత్రివర్గంలో 8 మంది బీసీలకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. మరి ఇప్పుడు హోంశాఖ మంత్రిగా ఒక ఎస్సీ మహిళ రెండోసారి ఒకసారి ఎమ్మెల్యే అయింది, ఒకసారి ఓడిపోయారు, మూడోసారి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతానికి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. మరి ఇవాళ వంగలపూడి అనిత గారు ఇవాళ హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టున్నారు. మరి చంద్రబాబు గారు కొద్దిసేపటి క్రితమే హోంశాఖని వంగలపూడి అనిత గారికి కేటాయించారు. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పినట్టుగా హోంశాఖ వంగలపూడి అనిత గారిని వరించింది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,